మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా పార్టీలోంచి బయటికి పోయిన వాళ్ళకి సంబంధించి అమ్ముడు పోయినట్టుగానే మాట్లాడుతున్నారు. రీసెంట్గా పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఆయన అదే కామెంట్లు చేశారు. కానీ బయటకు వచ్చిన తర్వాత మీరు నా మనసులోనే ఉన్నారు, మీకే మా మనసులో స్థానం లేదు అనేటువంటి కామెంట్లు విజయసాయి రెడ్డి గారు చాలాసార్లు చేశారు. కానీ ఫైనల్గా ఫుటేజ్ అయితే బయటపడింది. టీడీపీ సీనియర్ నేతలతో ఒక వెల్లాలో కలిసి మంత్రాలు చేసినటువంటి ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాస్తవాలే అనేటువంటివి ఇప్పుడు అందరూ నమ్ముతున్నటువంటి పరిస్థితులు. దీనికి అసలు ఎట్లా చూడాలి సార్ అసలు ఈ పరిస్థితి? ఇప్పుడు ఓ మోపిదేవి, వేదా మస్తానరావు, ఆర్ కృష్ణయ్య గారు, ఇప్పుడు లేటెస్ట్ ఆర్ కృష్ణయ్య గారు అంటే ఎగ్జాంపుల్ అండి. ఆయన బీజేపీ అనుకోండి, ఆయన అసలు పార్టీలకు అతీతంగా చూద్దాం కాసేపు. ఈ మిగిలిన వాళ్ళందరూ రూపాయి అర్ధ బ్యాచే కదా. మోపిదేవి వెంకటరమణ అయితే అసలు ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చి తర్వాత రాజ్యసభ పంపించడం, ఆ ప్రాతిపదిక మీద ఫస్ట్ బీసీలని 4 పంపించడం, ఇవన్నీ చిన్న విషయాలు కాదు కదా. విజయసాయి రెడ్డి విషయం మా తాత తెలుసు, మా నాన్న తెలుసు, నేను తెలుసు, తోటకూర అని చెప్పి లాస్ట్కి చెప్పి నువ్వు అరికదేంటి కోర్టు ఆపరేషన్. వాళ్ళు ఆల్రెడీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి తీసుకునే రాజకేశ్ రెడ్డి నువ్వు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ మిథున్ రెడ్డి, ఈ పౌడర్ డబ్బా చెలరేకపోతాను కదా మిథున్ రెడ్డి. అసలు నాకు తెలియకొడుతాను ఏ 3గా ఉన్న విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్లో మాట చెప్తున్నా. ఈ పౌడర్ డబ్బా అయితే అంటే అలా గజిట్ ఆఫీసర్లని ఎవరు గ్రూప్ 1 ఆఫీసర్లతో కూడా ఏది పడితే అది మాడితే పొలరాలు కూడా అయితే ఇష్టం ఉన్న మాట్లాడు కదా విజయసాయి రెడ్డి. మరి ఇవాళ ఏ 3గా ఉన్నోడేమో సత్సంగంలో ఏమైనా చేయలేడే. ఇంక మరి రాముడు, సూర్యుడు, వీరుడు, దేవుడు కింద ఎత్తేస్తాడు పైకి, మిథున్ రెడ్డి మీ పడ్డాడు. ఇప్పుడు ఏ క్షణమైన అరెస్ట్ అట్ట. నువ్వు పులిహార కలిపినోడు నీకేని తెలియతే అట్లుంటే మరి వాళ్ళకి ఆ పట్టు ఉండవా? పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి గురించి చిన్నప్పటి నుంచి అంటున్నారు, చంద్రబాబు గారి ఖాతాల నుంచి. చాలండి వేరే పక్కెళ్ళి ఆడుకోమని చెప్పి బ్యాచ్లు అవి. ఈ విజయసాయి రెడ్డి వచ్చారు కల్లా ఎవరు టీడీ జనార్దన్ గారు, ఆయన ఎవరు ఆల్మోస్ట్ ఈజ్ అ రిప్లేస్మెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో మాడితే ఇంకా చంద్రబాబు గారితో మాడినట్టే. అలాంటి వ్యక్తితో మంత్రాలంటే ఏంటి? పైపై సిఐడి ఆఫీస్కి ఎంక్వైరీకి వెళ్ళక ముందు అంటే ఆ రోజే సాయంత్రం మంత్రాలు. ఫస్ట్ థింగ్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు అంటే పచ్చి నిజాలు మాత్రమే చెప్తున్నాడు. ఆయన వాస్తవాన్ని ఇలా పరిచయం చేసి వదిలేస్తాడు విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అండ్ డేటా. ఒక్క నిమిషం లేట్ అయింది. విజయసాయి రెడ్డి ఆ రోజే ఫుటేజ్ పెట్టుంటే దైద్యం వెళ్ళిపోయింది సార్. ఏమన్నట్టు సాక్షి న్యూస్ తొక్క నోడుకున్నాడు, వైర్ పేపర్ వేసి పడిగారు మొత్తం. అది మీకు ఇంకా హైలైట్ తెలుసా, అది ఒక విల్ల గేటెడ్ కమ్యూనిటీ. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న సీసీ ఫుటేజ్ అంటే అది కూడా వస్తుందంటే ఆలోచించుకోండి. ఎవడు ఏ అడ్వాన్స్ టెక్నాలజీలు వాడుతున్నారు ఒక్కొక్కడు. ఊరికే పిల్లి కళ్ళు మూసుకున్నాడు, పాలు తాగేసి అడవాడు పడిపోతే విజయసాయి రెడ్డి గారు మీ స్థాయికి వన్నీ తేట్లే, చాలా దరిద్రంగా, చాలా అసహ్యంగా. మీరు కూడా ఇలా దిగజారిపోతారని మాడవలసి వస్తుంది అందుకు సిగ్గుపడుతున్నాం. చాలా 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 హాస్యాస్పదంగాను జుగుత్సాకరంగాను ఉన్నాయి. అంటే కేవలం వస్తున్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఇది అంటారా, లేదంటే ఇంక వేరే రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయంటారా? ఏముంటాయి వాళ్ళకాడ రాజకీయ ప్రయోజనాలు? మా అయితే బీజేపీ తీసేసిన తహసీల్దార్ల పార్టీలో ఇంకెందుకు పనికిరానోడికి ఇచ్చే గవర్నర్ పదవులు లేదా ఉపరాష్ట్రపతి పదవులు తప్ప ఇంకేమి ఇస్తారు? గౌరవపదమైన పోస్టులు ఎవడు కాదనలేము, కానీ ఎందుకవి ప్రత్యక్ష రాజకీయాలు ఏడు చేయగలరు. వాళ్ళ మీద అక్కసుంటే ఫైల్ సంతకాలు పెట్టకుండా పాత గవర్నర్ ఏడిపించుకు తినేసింది కదా కేసీఆర్ని. అలాగే నరసింహన్ చంద్రబాబు నాయుడు ఏడిపించుకుని తినేసారు కదా, అలాగే ఉంటుంది. ఎవరికి ఉపయోగం పోస్టులు అవే దానికోసం సార్. వాళ్ళు ఎలా పేర్లు పెడుతున్నారో తెలుసు కదా. అలా కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు చూడండి, క్వాడ్జీ మైనింగ్లో అది 20,000 కూడా ఉండదు, 7 కోట్లు 63 టన్నులు 63 లక్షల టన్నులు ఎత్తేసారట చెన్నై పోర్ట్ నుంచి. ఏంది అది? ఆ మైనింగ్ రిపోర్ట్ ఇచ్చింది చూడమనండి ఒకసారి. ఆ మైనింగ్ దానికి సంబంధించిన అంశాలే ఎదవలేదు. అందులో కామెడీ ఏంటంటే A1A2కి బెయిల్ వచ్చింది, అక్కడ ముందు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నాడు కొడుకు వచ్చింది. కాకాని గోవర్ధన్ రెడ్డికి అసలు అరెస్ట్ చేసేసారు. గతంలో పెట్టకదలేటి పెళ్ళికి వచ్చాడట, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అరెస్ట్ అవ్వడట, తర్వాత వస్తున్నాడట. ఈ టాగోని తల మేకెందుకు కేరళ వెళ్ళి ఎత్తుకొచ్చారు. మాట చెప్తున్నా 41 నోటీస్ ఇచ్చారా బాబు, ఎంక్వైరీ చేయాలంటే రానండి అని చెప్పాడు. ఎత్తుకొచ్చారు సరదా పాటిగా. ఇది పడితే పేడి పెట్టారు SC/ST అట్రాసిటీ కేసులు. ఏమనంటే SC/STల మీద మీరు ఆ టైంలో పెట్టలేదా? ఇవే కారణాలు. అవన్నీ బెటర్ కాబట్టి వాళ్ళు 11 ఇచ్చి మమ్మల్ని ఉద్ధరించాలని ఇచ్చారు. మీరు అదే పని చేస్తే ప్రతిదానికి అలా రెడ్ బుక్ రాజ్యాంగం అడవడబడిపోతే ఏమవుద్ది? దాని ప్రకారం అరెస్టులు చేస్తూ ఉంటే విజయసాయి రెడ్డి చెప్పిన మాటలకు రాజకేశ్ రెడ్డి విజయసాయి రెడ్డి చెప్పిన దానికి మిథున్ రెడ్డి
వీళ్ళకి కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి నచ్చలేదు కాబట్టి సోమిరెడ్డి చెప్పిన దాని ప్రకారం అరెస్ట్. ఏంటిది ఆ మైనింగ్ రిపోర్ట్ ఏదో చూడు, ఎఫ్ఐఆర్ కాపీలు ఏమున్నాయి చూడండి. నవ్వాలో ఏడవాలో అర్థం అవట్లేదు. 20,000 కూడా చేయదు కోర్టు, 7 కోట్లు. అసలు వీటన్నిటితో వాళ్ళకి సంబంధం లేదు కదా. వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే ఏదో ఒక రోజు ఏడో ఒక చోట బయటకు వెళ్ళినప్పుడు ఎత్తుపోయి అక్కడి నుంచి పట్టుకెళ్ళిచ్చారు. చేయండి అరెస్ట్ చేస్తాను. మా అమ్మట బట్టలు సర్దుకొని రెడీగా ఉన్నాం కదా, ఓ రోజు ముందు చెప్పండి వచ్చేస్తాం, జైలుకి వెళ్ళిపోతాను. జైలు బరో కార్యక్రమం పిలిపించుకోండి, అంతకని ఇంకేముంది. అలా సిద్ధపడిన వాళ్ళని తీసుకుపోతే ఉపయోగం ఉంది. మరి సిద్ధపడిన తీసుకెళ్తే ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఇది మళ్ళీ అనమాట, గౌరవ న్యాయమూర్తి గారి దగ్గరికి ఈ కేసు వస్తుంది. పూర్వపరాలు చూసి ఇదేంటి ఇందులో ఉన్నవాడికి ఏమనేటికి అందరికి బెయిల్ వచ్చి వీడికి ఎందుకు ఇవ్వలేదు అడుగుతారా? అడగట. అసలు పెట్టే కేసులు వేరే కదా సార్, దానికి దీనికి సంబంధం లేదు కదా. పెట్టినప్పుడు దీంట్లో క్రెడెన్షియల్స్ చూస్తారు కదా, ఇది అట్రాసిటీ కేసు. ఏ ల్యాండ్లో మైనింగ్ జరిగింది, మైనింగ్ రిపోర్ట్ ఉంటుంది కదా. ఈ ల్యాండ్లో మైనింగే జరగలేదు సార్, ఈ ల్యాండ్ మీద అభియోగం. చూడ 150 రోజులు మహా అయితే, 100 రోజులు 150 రోజులు. జనరల్గా వీళ్ళు చెప్పే కబుర్లే మైనింగ్ క్వార్జ్ కదా. తర్వాత పెట్టేయని అట్రాసిటీ కేసులు లేకపోతే పీటీ వారెంట్లు అవి ఇవి తిప్పడం తీసుకెళ్ళడం. దానికి కోర్టులు ప్యానెల్ కలిపి జరుగుతున్నాయి ముఖం మీద. ఆల్రెడీ వల్లభనేని వంశీ గారి కేసులో చూస్తున్నాం కదా. ఇవాళ కూడా నూజివీడు కోర్టు అనుకుంటా బెయిల్ కొట్టుపడేసింది. ఇచ్చిందే ఇవ్వలేదు కదా. 150 రోజులు దాటాలండి ఇంకా ఉంటాడు. ఎవరెవరైతే టార్గెట్ పెట్టున్నారో టార్గెట్ ఉన్న వ్యక్తుల్ని ఏ రోజు తీసుకెళ్ళిపోతున్నారు. ముత్తుకుంటారు చూడండి. పాస్పోర్ట్ ఉందో లేదో కూడా తెలియదు, వీసా ఉందో లేదు, అమెరికా వెళ్ళిపోతారు. లుక్అవుట్ నోటీసులు 41 నోటీస్ ఇచ్చారు, రమ్మంటారాడే. ఎందుకు పిల్లరు? ఫస్ట్ ఏ కేసు పెడతావో చెప్పి పిలిస్తే మాట్లాడతారు. వీళ్ళు ముందు నేరేటివ్స్ మార్కెట్ అంతా గొల్లు ఎట్టేసి బదనాం చేసేసి కూర్చుని తర్వాత అరెస్ట్ చేశారట. అరెస్ట్ చేశారు, దేనికి అరెస్ట్ చేస్తానో చెప్పే ఫస్ట్ చెప్పరు. ఆడికెళ్ళిన తర్వాత ఇంకో కథ, ముందు ఒక కథ, తర్వాత ఒక పెట్ట కథ. దాంతో ఎలాగో అరెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేస్తున్నారు, బానే ఉంది. దానికి ఈ నరేషన్స్ అన్ని ఎందుకు? ఇంకా అదే వాళ్ళకి గొప్పతనం. ముందు ఎన్ని రకాలుగా బదనాం చేయాలో అన్ని రకాలుగా బదనాం చేసి అరెస్ట్ చేస్తారు. ఓకే, జనం అందరూ అరెస్ట్ చేయలే మొత్తానికి అనుకోవాలి. ఏంటి ఈ కేసులన్నీ అనుకో తీరా వస్తే కాదు. ప్రాథమిక న్యాయ సూత్రమే ఒకటి చెప్పింది, ఇంకోటి చాడీలు చెప్పుకుని దాని మీద కేసులు కడతారా అని అడుగుతుంది. ఇదే లిక్కర్ స్కామ్ లో గౌరవ సిట్ కానీ, గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే అబ్కారీ వ్యవస్థ కానీ ఇంత దాకా ఇన్ని గబుర్లు చెప్తున్నా. నారాయణ స్వామిని ఎందుకండి పట్టుకోరు? కొల్లు రవీంద్ర రేటు కదా లిక్కర్ స్కామ్ లో లాస్ట్ టైం. నారాయణ స్వామి మీద కేసు ఎట్టి, నారాయణ స్వామి ఎక్సైజ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం ఏంద్రపై ఎంత తప్పులు చేసినామని అడిగి అప్పుడు కేసు కడతానంటే ఏదైనా అర్థం ఉంది. ఇదేంటిది? లెక్కర్ మంత్రికి సంబంధం లేదట. అబ్కారీ వ్యవస్థ నుంచి ఎవరు కాదు, బోడంకాయ ఏమైనా సత్యప్రసాద్ని అరెస్ట్ చేస్తే దాన్ని పట్టుకుని ఏంటంటే నాకు అర్థం కాదు. అరే అబ్సల్యూట్ రెవెన్యూ లాస్ ఇది, అబ్సల్యూట్ రెవెన్యూ ఈ విధంగా అవుట్ఫ్లో అయింది, ఈ క్లూ నుంచి ఈ లీడ్ దొరికింది, దీని మీద కేసు కట్టం ఉంటే ఎవడన్నా మాడుతుంది. కసిరెడ్డి చెవిలో రహస్యం చెప్పాడట, ఆ రహస్యాన్ని విజయసాయిరెడ్డి చెప్పమన్నాడట, విజయసాయిరెడ్డి కసిరెడ్డి చెప్పిన దాని మీద కేసు కట్టాము. గౌరవ న్యాయస్థానం అదే అడుగుతుంది. ఇది ఎలా లీడ్ అవుతుంది, దీని నుంచి ఏ విధంగా ప్రాతిపదిక మీద అంతే. ధనంజయ రెడ్డిని ఆ రోజు ఢిల్లీలో ఇంక జగన్మోహన్ రెడ్డి వాడాడు కాబట్టి ధనంజయ రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చేస్తే ముందు రోజు కోర్టు ఆపరేషన్ జరిగిపోతే తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తారు. ఇది అమ్మయ్య నేను సేఫ్, ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేయించాను, కృష్ణమోహన్ రెడ్డి మోసలోని తీసుకెళ్ళి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసాం, అంతే. నువ్వు తృప్తి పడతావంటే ఒకటి చేస్తావు. ఒక రకంగా చూసుకుంటే సార్, ఎవరెవరైతే అరెస్ట్ అయ్యి ఉన్నారో వీళ్ళందరూ గతంలో టీడీపీ వాళ్ళ మీద కావచ్చు, లేదా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, ఏవైతే కేసులు ఎక్కడెక్కడ ఫైల్ అయినాయో ఆ కేసులు ఎవరెవరైతే కేసులు ఫైల్ చేయడానికి కావచ్చు, ఎంక్వైరీ కావచ్చు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వరుస పెట్టి వాళ్ళే 1 by 1 అరెస్ట్ అవుతూ ఉన్నారు. అంటే ఈ కేసులకి లేకపోతే జరుగుతున్న వాటికి వీటికి సంబంధం లేదు. ఇవన్నీ ఎలా ఉంటాయండి చాలా టిపికల్గా. ఇప్పుడు సంజయ్ సిఐడి ఆఫీసర్గా వెళ్ళాడు, ఆ రోజు అరెస్ట్ చేశారు చంద్రబాబు. ఏం చేశారు? ఇప్పుడు సస్పెండ్ చేసి కూర్చోబెట్టి ప్రాణాలు చేస్తారు. ఇది సర్వసాధారణం. నిన్న జరిగింది హైదరాబాద్ వేదికగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీటింగ్ జరిగి ఏమిటి దరిద్రం అని హ్యూజ్ లెబోరియస్ డిబేట్ నడిచింది. ఇక ఒక్కసారి వాళ్ళు స్టార్ట్ చేశారనుకోండి కదా, ఏమవుతుంది? అంతే కదా, బ్యూరోక్రాట్స్ లేదా మనం అడ్మినిస్ట్రేషన్ చేయలేము. అడ్మినిస్ట్రేషన్ ఒకసారి పెన్ డౌన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఏమవుతుంది? సిఎస్ఆర్ ఆంజనేయులు ఎలా చెప్పులు పెడతారో చూస్తున్నాం కదా పక్కన. ఎందుకంటే విడ్డూరు డీజీపీ స్థాయి వ్యక్తి కలిసి వ్యక్తిని ఏమీ కాకుండా ఇష్టం వచ్చినట్టు తిప్పుతుంటే కోర్టులు అంపట, కేసులు అమ్మని, పోలీస్ స్టేషన్లు అంపటాను చూస్తారు. పరిణామాలు గ్రహిస్తారు కదా. రేపొద్దున ఇవాళ ఆయనతో అయిపోయింది కాదు కదా, అందరికి ఇదే చుట్టుకుంది అనుకోండి, ఆలోచన ఇదే మరి మాట్లాడితే ఎక్కడో దీనికి ఫుల్ స్టాప్ కావాలి కదా. సంవత్సరం అయినా ఇదే పంచాయతీ సార్. ఒక పక్క కేసులు, అరెస్టులు, లేదంటే లాబింగ్లు, ఇది ఒక రకంగా ఎలా ఉంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వద్దాం సార్.
గతంలో ఆ, ఇండస్ట్రీకి రాజకీయాలకి సంబంధం ఏంటి? సినిమా పెద్దలు వచ్చి మీరు ముఖ్యమంత్రి అయితే మీ ముందు చేతులు కట్టుకొని కూర్చోవాలా, అసలు మీకేంటి సంబంధం అని చెప్పి రకరకాల కామెంట్లు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 1 year అవుతున్నా కూడా ముఖ్యమంత్రి గారిని వచ్చి ఒక్కళ్ళు కూడా కలవలేదు, ఎందుకు కలవలేదు అనేటువంటి డెలిబరేషన్స్, ఆయన ఆఫీస్ నుంచే పెద్ద లెటర్ రిలీజు, దానికి సంబంధించి మళ్ళీ ఇక్కడ ఒక్కొక్కరు నాకు సంబంధం లేదు అని చెప్పి అరవింద్ లాంటి గారిలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏం సార్ అసలు ఈ సిచ్యువేషన్? ఏమన్నా ఇప్పుడు దిల్ రాజు నీ పేరు రెడ్డే కదా, వీళ్ళు రెడ్డి గారితో మాడరా అని ఎటకరాలు చేశారు కదా. మరి వీళ్ళు ఎంత మొత్తం కేజీలతో ఉన్నారు కదా సోదరులు, వీళ్ళు మాడమనండి. వాడు ఇంకా సినిమాలు తీయనని చెప్పిన ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు కదా, అల్లుడితో సినిమాలు తీయించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసింది కూడా కేవలం ఆయన సినిమా కోసమే కదా కలిసింది వెళ్ళి. ఇప్పుడు మురళీమోహన్ గారు, అరవింద్ గారు, అశ్వనీత్ గారు అందరూ వెళ్ళి కలిసారు కదా పవన్ కళ్యాణ్ గారిని. అప్పుడు వెళ్ళి కలిసింది కూడా ఆయన కోసమే కదా. సరే కలిసారు, సంతోషం. ఇప్పుడు మరి అలా మీరు ఆది సినిమా ఒకటి ఉంటుంది చూస్తారు జూనియర్ ఎన్టీఆర్ది, అందులో ఎల్బీ శ్రీరామ్ ఉంటాడు. ఎంతసేపు మాడిన తర్వాత నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయి అన్నట్టు సంవత్సరం అయిన తర్వాత చంద్రబాబు గారిని కలవరాని పితూరులే బాబు, నువ్వు ఇన్కన్సిస్టెంట్గా కన్సిస్టెంట్గా జస్టిఫై చేస్తున్న ఏకైక మహనీయుడివి, మహానటుడివి, ఆ సాహిత్య రికార్డులు బ్రేక్ చేయడానికి పుట్టిన అవతార పురుషుడివి ఆయనే పవన్ కళ్యాణ్ గారు. వారిని నీ సినిమా వచ్చారు కదా, నీ స్వార్థం ఎంత చక్కగా ఉందో బెస్ట్ బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నావు, శబాస్. ఏమి ఇదే మాటలు గతంలో సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకి ఏడు సంబంధం, మేలు ముఖ్యమంత్రి ఏడు కలవాలా అని నిజంగా చెప్తున్నాను. అసలు మా ముఖ్యమంత్రి గారితో మీకేటి సంబంధం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మీకేటి సంబంధం? ఇక్కడ మీకు సినిమా ఫెటర్నిటీ, సినిమా ఇండస్ట్రీ తెలంగాణలో ఉంది, మీకు తెలంగాణ ముఖ్యమంత్రితో సంబంధం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఏడు సంబంధం? అసలు కొట్టుకు శాస్తుంది ఎవరు? డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లు వాళ్ళు. ఆ థియేటర్లు ఎవరు? ఆ బుడంకా థియేటర్ ఒక్కొక్క థియేటర్ ఉన్నాడు. మా పరిస్థితి ఏంటి, ఆ పాప్కార్న్ రేట్ ఏంటి, మా రేట్లు ఏంటి, తొక్కేటి తోటకూర ఏంటి, 4 జుట్లు బిక్కు వస్తుంటారు. మా రేట్లు ఏంటి ఇస్తున్నాం, ఆ రేట్లు ఏంటి ఇస్తున్నాం. మీరు రాత్రి 1000 కోట్లు బ్యాచ్ కదా, ఒకే రోజు రాత్రి 1000 కోట్లు దడేలు మనిపోవాలి అందరికీ. ఆ బ్యాచ్లో వాళ్ళు బడేలు మనిపోతున్నారు థియేటర్లో వాళ్ళు. ఎందుకంటే మీరు ఇచ్చిన కరెంట్ ఛార్జీలు, కరెంట్ రేట్లు ఎలా ఉన్నాయో అలా ఒకసారి చూసుకోమన్నారు. సో ఇవన్నీ కలిపాలు వాళ్ళ హృదయ విదారకమైన బాధలు. మా కందులు దుర్గేష్ గారు మంచి నోటీస్ ఇచ్చారు, శబస్ బాగా మాడారు. సార్ ఈ సినిమా వాళ్ళు నిజంగా మేము ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? ఇది స్వార్థ ప్రయోజనాలతో ఒక హీరో, ఓ హీరోయిన్, ఓ విలను, ఓ డైరెక్టర్, ఓ ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్లు 10 మంది ఉంటారు డబ్బులు ఎత్తేసే బ్యాచ్. వీళ్ళు ఎంత డబ్బులు ఎత్తేస్తారో ఎవ్వడికి తెలీదు. నెంబర్ 2 దందా మొహమాట లేకుండా చెప్తున్నా. ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఉద్యోగస్తుడివి, నీకు ఫామ్ 16 ఏడుస్తుంది, ఫస్ట్ నీకు జల్ల కొట్టి డబ్బులు లాక్కుంటాడు మీ బాస్. మిగిలింది మార్చిలో నువ్వు ఎంత తేడా ఉందో తక్కువ ఉందని చెప్పి ఐటీ డిపార్ట్మెంట్ వాడు గుండె వచ్చేస్తాడు. వీళ్ళు మళ్ళీ మనకు చెప్పి ప్రయోజనం అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారట. నువ్వు ఎంత సంపాదించావు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టావు చెప్పురా బాబు అంటే అదంతా బెటాయి కదా. ఈ మనం చెప్తుండారు, ఓ 200 కోట్లు తీసుకుంటున్నారట, ఇంకోటి 80 కోట్లు తీసుకుంటున్నారట, ఇంకోటి 1000 కోట్లు తీసుకుంటున్నారట. మాకెందుకు ఈ టాగు ఇంతలే? ఈ ప్రొడ్యూసర్లు, ఈ డైరెక్టర్లు, ఓ డిపిఆర్ ఏమైనా సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి వెళ్ళి మినిస్టర్ ఆఫ్ సినిమా ఫోటోగ్రఫీకి ఏమైనా ఇస్తారా సార్? ఈ సినిమా చిన్న బడ్జెట్ సినిమా సార్, 5 కోట్లే, ఈ చిన్న బడ్జెట్ సినిమా సార్, ₹1 కోటి. అలా మా రాజమౌళి వెళ్ళి 100 కోట్ల సినిమా సార్, 1000 కోట్ల సినిమా ఏమైనా ఇస్తారా డిపిఆర్లు? ఇచ్చి సార్ వీడికి ఎంత ఇస్తున్నాం, హీరోకి ఎంత, డైరెక్టర్కి ఎంత, వీడికి ఇవన్నీ ట్యాక్స్లు మేము ఎంత కడుతున్నాం సార్ ప్రభుత్వానికి, దీంట్లోంచి మిగిలింది సార్ మాకు వస్తుంది ఇది సార్ అని చెప్తే దండం పెట్టి సార్ జిఎస్టీలు కడుతున్నారు, వీళ్ళు ట్యాక్స్లు పరపటి కడుతున్నారు, వీళ్ళ గురించి మనం 4 మాటలు వీళ్ళు ఎవరండి? ఆ కృష్ణానగర్లో ఆ చిన్న బుడంకాయ గారు అందరూ అలాగే ఈ రోజుకి సస్తున్నారు బిక్కులు ఆడుకుని. వీళ్ళు షూటింగ్ మధ్యలో అయితే పులియారికి పప్పనంకి వెళ్ళి సాయంత్రం 150 పట్టుకుని బత్తాలు తీసుకుని వచ్చే బ్యాచ్లే. ఈ 10 మంది తప్ప సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా బాగుపడిపోయి తెరబడిపోయి ఉన్నాడే వీళ్ళ మధ్యలో థియేటర్లు దందా. అవన్నీ దిల్ రాజు 3 వంతులు, మిగిలింది అల్లు అరవింద్, రామారెడ్డి కొడుకు వీళ్ళు కాకుండా ఇంకా ఉద్ధరించేస్తుంటారు. నడుపుకోలేక కళ్యాణ మండపాలు చేసిన థియేటర్లు ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు, మిగిలినవి బిక్కులు ఆడుకుంటూ ఉన్నాయి. వాళ్ళే కదా నిన్న బాధలు వెళ్ళకొక్కున్నారు. మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత నార్మల్ థియేటర్లు అసలు అటువైపు జనాలు చూడటం కూడా తగ్గిపోయింది కదా సార్. ఈ 12వ తారీఖు సినిమా రిలీజ్ అవుతాను మా సార్కి జ్ఞాపకం వచ్చి అయ్యా అబ్బాబాబా నా సినిమా రిలీజ్ అయినప్పుడు ఇన్ని కష్టాలు వచ్చేస్తే మరి అలా చెప్పినవి ఫ్రీ షో వేసేస్తాను, నాకేంటి మీరేటి మధ్యలో మా అన్నయ్యలు చేతులు కట్టాలా? మరి మీ అన్నయ్యలు మన రేవంత్ రెడ్డి గారు నాగిని చేసినవన్నీ మర్చిపోయారా? అలా మురళీమోహన్ అయితే అచ్చచ్చారు రాజా పాట పాడుకుంటూ కూడా పోయాడు కదా అక్కడికి వెళ్ళి. నేను తెలుగుదేశమే మర్చిపోయావా, నేనే అని దేని అని అడుక్కుంది కూడా మర్చిపోయావా? వీళ్ళు ముగ్గుపోట స్టోరీలు వెళ్ళి మాట్లాడి లాబింగ్ చేయండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి. గతంలో రెడ్డి అన్నారు కదా, ఇప్పుడు సోదరి వెళ్ళి మాట్లాడి రండి. మీకే జ్ఞాపకం వస్తాయి సినిమాలకే మీరు రెడ్డి అని. ఇంటి నిండా తేజవర్ధనలు ఉన్నారు కదా మీకు, తేజాలు, రవితేజాలు, కృష్ణ తేజాలు, అన్ని తేజాలు మీ దగ్గరే ఉన్నాయి. అన్ని తేజాలు నట్టుకుని ఒకసారి బస్సు చేసుకుని పోండి, ఉప్మా మూడ కట్టుకుని ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ముందు దండం పెట్టేస్తే తర్వాత మిగిలిన వాళ్ళు వెళ్తారు ఎవరి సినిమాల కాళ్ళు. సినిమా పరిశ్రమ నుంచి ఎవరు వెళ్ళినా ఏ
చీఫ్ మినిస్టర్ అని ఎవడైనా కాదన్నారండి. సార్ ఇన్నాళ్ళు 1956లో రాష్ట్రం ఏర్పడిన కాడి నుంచి ఈ రోజు దాకా సినిమా పరిశ్రమ అంటే ప్రజలకి ప్రభుత్వానికి ఎందుకు సానుభూతి ఉంటుందంటే దివిసీమ ఉప్పినప్పుడు అయితే మానవుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమబాబు గారు ఇలాంటి అతిరథ మహారథులు తెలుగు సినీ పరిశ్రమని తమిళనాడు నుంచి తరలించి రావడానికి వాళ్ళు త్యాగాలు చేసుకుని వచ్చారు. ఆస్తులు పణంగా పెట్టి, సార్ జీవితాలు పణంగా పెట్టి తెచ్చుకున్నారు వాళ్ళు. ఇలాగ ఈ రోజున్న సినిమా వల్ల ఏమన్నా పుల్వామా దాడి జరిగింది, చనిపోయారు వీళ్ళు. మరి సైనికులకి కానీ ఎవడన్నా సంఘీభావాలు ప్రకటించిన వాళ్ళు చూపించిన సినిమా వల్లనే ఇన్ని కబుర్లు చెప్తాను పవన్ కళ్యాణ్. తిరుపతి రెడ్డిలో కొవ్వను కానీ కింద నుంచి పైకి మెట్లు ఎగేసి కడిగేసాడు కదా. మరి ఇన్ని జరిగిన తిరుపతిలో జరిగిన స్టాంపేడ్కి వెళ్ళి బిఆర్ నాయుడుతో క్షమాపణలు చెప్పించాడు కదా. మరి సింహాచలం అప్పుడు ప్రతిస్పందన అనేది నిన్న అభశుభం తెలియని ఒక చిన్న పాప 4 సంవత్సరాల పాపను మానభంగం చేసి చెట్లు పొదల్లో పడేస్తే 30,000 మంది అమ్మాయిలు తోటకూరను పగొడి కబుర్లు చెప్పావు కదా ఎలక్షన్కి. ఇప్పుడు ఏది మాట్లాడడానికి ఏమి? నీ సినిమా రిలీజ్కి డైరెక్టర్ డిస్ట్రిబ్యూటర్ వచ్చేకల్లా అయ్యో బాబు మళ్ళీ స్వార్థమే. దీనికి రాజకీయాలు, రంగులు, అర్థాలు, పరమార్థాలు ఎందుకు వచ్చినాయి? డబల్ గేములు, డబల్ క్రాస్లు చెప్పండి డైరెక్ట్గా. మేము సంపద ఆర్జించుకోవాలి. రామారావు గారు కూడా ఇలాగే చేశారు. ఆయన సినిమా చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా సినిమాలు చేశారు. ఆయన ఏ రోజు కూడా ఇలా డబల్ స్టాండర్డ్స్ ఏ రోజు ప్రదర్శించలేదు. అలాంటి వాళ్ళందరూ మాకు నిలువెత్తి నిదర్శనాలు. ఎవరంటే మీరంతా పిలిచి పిల్లలేస్తేట ఏదో సామెత ఉంటుంది వెనకదలకి. అలాగా తీసుకెళ్లి సన్మానాలు చేసి సాల్వాలు కప్పి పప్పనాలు పెట్టి భార్యాభర్తలు ఇద్దరికి సాయం పంపిస్తే మీకు పొడుచుకొచ్చింది ఆ మధ్యలో. వాళ్ళు దిల్రాజు రెడ్డి అట మాకు తెలీదు. మేము ఎప్పుడు మాడు ఐన్స్టీన్లో కనిపెట్టాడు మా పవన్ కళ్యాణ్ సార్. రెడ్డి గారు వెళ్ళి రెడ్డి గారికి లాబింగ్ చేయాలి. మరి సోదరులు అందరూ వెళ్ళి మా చంద్రబాబు నాయుడు గారి సోదరే కదా, మరి ఎందుకు నా లాబింగ్లు చేయరు? మరి ఆ రోజు రామారావు గారు, నాగేశ్వరరావు కల్లా మీరు పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు కంగరం కట్టుకోండి. సినిమా పరిశ్రమను ఉద్ధరిస్తాం, లేదా నుంచి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ తెలుగు రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలు పెడతామని. ఏమి మీ నాన్నగారికి అంత ఔదార్యం ఉంది, మరి మీకెందుకు రావట్లేదు ఔదార్యాలు? ఏమైనా ల్యాండ్లు అవి ఏమన్నారా? ఎవరున్న ముఖ్యమంత్రిగా అందరూ ఆహ్వానిస్తూనే ఉన్నారు కదా. ఆహ్వానిస్తున్నారు, అన్నీ ఇస్తారు. సినిమా అదే దేశభక్తి సినిమా ఒకటి ప్రాణాలు తెగిన తీసేటంటే సబ్సిడీ రేట్లు అన్నీ ఇస్తారు పాపం ప్రభుత్వాలు. కానీ వీళ్ళు మాత్రం నచ్చితే మాట, నచ్చపోతావు మాట, తిరగేసో మాట, మడకేసో మాట. ఏటిది? వీళ్ళు మనం భరించాలి. వీళ్ళు మన ఉద్ధరిస్తారా? వీళ్ళ గురించి మనం కొదకావ చేతుల్లో కళ్ళు పత్రికలు చేసుకుని చూస్తూ ఉండాలి. అయ్యో బాబోయ్ ఇంకేటైనా ఉందని. కానీ ఆ రోజు అవసరమైతే నా సినిమాలు ఫ్రీగా ఆడిస్తాను వాళ్ళు ఈ రోజు అధికారంలో ఉన్నారు కదా, ఫ్రీగా వేసేయచ్చు కదా, జనాలకి వేసేయచ్చు కదా. వాళ్ళు వేసేస్తారు, ప్రొడ్యూసర్ అసలే రత్నం ఉన్నాడు చూడ. జీవితంలో పవన్ కళ్యాణ్తో మోసపోవడానికే పుట్టాడు సార్. అప్పుడు ఏదో ఎలక్షన్ ముందు ఆ పులి ఏదో తీసాడు, కొమరం పులి చచ్చి బతికి ఎక్కడి నుంచో తులసి నీళ్ళు తాగి మళ్ళీ వచ్చాడు మన నెత్తికి. ఈ సినిమా కూడా చూపిస్తారు సినిమా అలాగే. తర్వాత చూద్దాం. నిన్న పేర్ని నాని గారు కూడా సెటరికల్ గా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆల్రెడీ అది ఫ్లాప్ అయిన సినిమాకి ఎందుకు ఇంత అడావుడి, నువ్వెందుకు ఇంత ఆరాటపడుతున్నావు అనేసి కందులు దుర్గేష్ గారు కూడా డైరెక్ట్ గానే ఆయన కొన్ని సటైర్లు వేశారు. ఆ సినిమా ఇట్ అయితే రేటు ఫట్ అయితే రేటు నాగేటి సార్. దాంట్లో వాడికి ఏం ఉపయోగం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు పరంగా పెట్టి చేస్తే మనం ఉపయోగపడుతుంది, రాష్ట్ర ఖజానాకి ఎంత వస్తుందంటే ఏదైనా మాట్లాడచ్చు. ఏళ్ళ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి సినిమాలు చేస్తారు. వీళ్ళతోనే ఈ పంచాయతీలు మాడుతుంటే కృష్ణానగర్లో ఉన్న కార్మికులు 24 క్రాఫ్ట్స్ ఇవన్నీ కథలు చెప్తారు కదా. ఏ క్రాఫ్ట్స్ బతికించబడ్డాయి చెప్పండి? ఆనాటి తరంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు 10-12 సినిమాలు చేసేవారు సంవత్సరానికి. 100 రోజులు ఆడిన సినిమాలు చుట్టుపక్కల అంగళ్ళతో సైతం అందరూ పరిరక్షించబడేవారు. ఏది కుటీర పరిశ్రమలో అందరూ బతికేవారు. అలాంటిది ఎక్కడుంది ఇవాళ? ఎవడో హీరో అడిగిన నిద్రలు ఎత్తే 5 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు సినిమా తీసి మన మొఖాన్ని పడేసి ఈ లిరిమాలో కల్లా ఫ్యాన్లు జెడ్డోలో సస్తుంటే మనం సత్తున్నాం దాంతో. ఈ మధ్యలో నిద్రలు వేస్తే మళ్ళీ పాలిటిక్స్ ఒకటి. ఈ పాలిటిక్స్తో మనకి ఇంకా ఉద్ధరింపు. ఇవన్నీ భరించే వాళ్ళంటే అల్లే. సరే, ఒకసారి మహానాడుకు వస్తే రేపు నుంచి కడపలో అంగరంగ వైభవంగా జరిపించాలి అని చెప్పి కడప మొత్తం పసుపుమయమైపోయింది. కానీ ఈరోజు పరిస్థితి చూసుకుంటే భారీ కట్అవుట్లు గాలికో సరిగ్గా వేయలేదు, అవి కూలిపోయి 2 విఆర్ఓలు కూడా ఇటువంటి పర్యవేక్షణలకు సంబంధించి డ్యూటీలు వేయటం, వాళ్ళ బారికేడ్లు కూలిపోయి వాటికి దెబ్బలు తగిలి వాళ్ళ హాస్పిటల్ పాలవటం. రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒక పార్టీ ఆవిర్భావ సభకి, పార్టీ ఒక దీనికి మహానాడికి నాకు తెలిసి ఏ పార్టీ వాడికైనా గవర్నమెంట్ తరఫున ఎంప్లాయీస్ని గౌరవ కలెక్టర్ గారు, కడప కలెక్టర్ గారు డిప్లాయ్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాం. విఆర్ఓలకి మనం కూడా చెప్పక ఎక్స్ట్రాలు ఆ విఆర్ఓలు దెబ్బలు తగిలిన వీడియోలు ఉన్నాయి. వీడియో ఉంటే ఏంటి, నేను అదే రెండు పంపిస్తాను మీకు. ఇవన్నీ చూస్తే
అసలు గవర్నమెంట్ తరఫున పార్టీ కార్యకలాపాలకి ఏ ప్రాతిపదిక మీద? నిజమే, ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము కాదంటలే, ముఖ్యమంత్రి గారికి ప్రోటోకాల్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. కానీ మొత్తం అధికార గణాన్ని అంతా అక్కడే డిప్లాయ్ చేసి వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళే బ్యారికేడ్లు కట్టాలి, వాళ్ళే అన్నాలు వడ్డించాలి, వాళ్ళే పప్పానాలు ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలంటే. కానీ ప్రభుత్వానికి సంబంధం లేని కార్యక్రమం కదా ఇది. ఆబ్వియస్లీ అది పార్టీ ప్రైవేట్ కార్యక్రమం. ఆ ప్రైవేట్ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తే ఆయనకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వండి, ఎవరు కాదంటలే. కానీ ఇది ఎక్కడ బాధ? మొత్తం అధికార గణాలను అంతా అక్కడే డిప్లాయ్ చేస్తే మీరు కట్టి ప్రత్యక్ష పరోక్ష పనులతో జీతాలు ఇస్తున్నారు. ఓ రోజు జీతం మానాడుక 3 రోజుల జీతాలు ఏంది అది? ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలండి. హెన్స్ఫోర్త్ దీని గురించి ఈ ప్రజా సంఘాలు కానీ లేకపోతే ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఉద్ధరించడానికి రాజకీయాలు రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్సీలు కదా, నోర్లు పడిపోయా మాట్లాడలేరా? మాట్లాడక భయమా? మాడమనండి సార్, ఇప్పుడు మాడమనండి. వై ద హెల్ వీ నీడ్ టు గో దేర్, వై ద హెల్ వీ నీడ్ టు పర్ఫార్మ్ అవర్ డ్యూటీస్ దేర్, ఇది మాడమనండి. ఓ సంఘాల మీద ఉన్నాయి కదా, రాజకీయ క్షేత్రాలు కదా అవి, ఖద్దరు చెట్లు అవన్నీ మస్తు ఇస్త్రీ చేయించుకుని వస్తారు కదా. అశోక్ బాబు గారి ఆదర్శంతో ఎమ్మెల్సీలు అవ్వబోతున్న రాజకీయ భవిష్యత్తుని మార్గాలు సుగమంగా చేసుకుంటున్న ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఉన్నాయి కదా, మాడమనండి ఒకసారి. ఏ ప్రాతిపదిక మీద ఒక పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకు మాకు డ్యూటీలు పడుతున్నాయి చెప్పమానండి. అలా అప్పుడు గళాలు నిర్మించారు కదా, ఇలా ఇల్లు నిలబెట్టి ఎక్కడ లభిస్తారా మాతో మాస్టర్లు అందరూ మా సైడ్ బాగా అరిచారు కదా, మరి ఇప్పుడు అరవండి ఏమి దానికి ఒక రూల్ దీనికి ఒక రూల్లా? మహానాడు స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి కూడా దాని మీద రకరకాల కామెంట్లు రావటం, ఈలోపు కరోనా కేసులు రావటం, ఆ కడపకు సంబంధించి 2-3 కేసులు కూడా అక్కడ పాజిటివ్ కేసులు నమోదవటం, మహానాడు ఆగిపోతుందంట అనేటువంటి కామెంట్లు కూడా వచ్చాయి. ఎందుకు అవుతాయి సార్, అవేం ఆగవు. కానీ ఎందుకు కరోనా విజృంభిస్తున్నారు? ట్రెవర్ హెడ్ ఆస్ట్రేలియా ప్లేయర్కే ఇక్కడ కరోనా తగిలిపోయాడు. ఇక్కడ కడపలో 2 కేసులు నమోదు, ఢిల్లీ వ్యాప్తంగా 2-4 కేసులు డౌన్. ఇది ఇనిషియల్ స్టేజెస్ లో మనకు ఎలా ఉండేదండి కరోనా? అప్పుడు జ్ఞాపకం ఉందా? మంది మార్బలాలు ఎక్కడైతే గుంపు కూడితే అట్లా దగ్గర నుంచి వచ్చేది. ఇది ఫస్ట్ మహానాడు అనుకున్నారు, రేపు పొద్దున్న రేషన్ షాపులు తెరిచి చిన్నప్పుడు ఎలా తెచ్చుకున్నామో మీకు తెలుసు కదా. అదే పరిస్థితి మళ్ళీ అట్రిబ్యూట్ అవుతుంది. కోరు మనకి లేని తలకాయ నొప్పులు తెస్తే ఎవడేటి చేస్తాడు? అట్లీస్ట్ కొత్త ప్రవేశపెట్టాల్సిన అవసరం, ఉన్న వ్యవస్థను సక్రమంగా నడిపించేస్తే అయిపోను కదా. దానికి కూడా అన్నిటికీ బ్రేక్లు వేసి మళ్ళీ పాత విధానాలు తీసుకొచ్చి, అంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళ వ్యక్తులకి 2 లక్షల మంది వస్తారు కదా మహానాడికి, ఈజీగా ఇంకా ఎక్కువ మంది వస్తారు అనుకుందాం. ఎగ్జాంపుల్ అంత గ్యాదరింగ్ వదిలేండి. సామూహిక పంతి భోజనాలు, సామూహిక అవన్నీ గతంలో నిలువరించినవి కదా. సమూహాల కింద ఉండొద్దు అన్నదే ప్రాథమిక సూత్రం కదా కరోనాకి. సమూహాలు మీరే ఏర్పాటు చేస్తే. మరోపక్క కేంద్ర ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి, మాస్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవద్దు అనేసి ఉంటుంది. అలాగే సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, ఆయన ఓన్లీ చెప్తారు కానీ వాళ్ళకి వర్తించు, సూక్తులు వాళ్ళే చెప్తారు కానీ వాళ్ళకి వర్తించు. కరోనాకు వ్యాక్సిన్ అది వాళ్ళే కనిపెట్టారు కాబట్టి మనకి దీనికి కూడా రెమెడీ కనిపెట్టే ఉంటారు. అదేరైతే మీరు మానాడికి వెళ్ళండి అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలకు సంబంధించి కేఎస్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మరా మీడియా.